అందరూ చెప్పారు నా మావయ్య అకస్మాత్తుగా చనిపోయాడని. సాధారణ కథ. ఎలాంటి ప్రశ్నలూ లేవు, ఎలాంటి సందేహాలూ లేవు. కాని నా మావయ్య సాధారణ మనిషి కాదు. అతనొక శాస్త్రవేత్త. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుందనే నమ్మకంతో జీవించినవాడు. మరణం కూడా ఒక సమస్యే అని భావించినవాడు. అతని అంత్యక్రియల్లోనే నాకు మొదటి అనుమానం కలిగింది. ఆసుపత్రి రిపోర్టుల్లేవు, వైద్య వివరాలు లేవు, అన్నీ మౌనం. అంతకన్నా పెద్ద విషయమేంటంటే నా కజిన్ కార్తీక్ అక్కడ లేడు. మావయ్య చనిపోయిన అదే వారం కార్తీక్ కూడా కనిపించకుండా పోయాడు. ఒక రాత్రి మావయ్య గదిలోకి వెళ్లాను. తాళాలు వేసిన అలమారల వెనక పాత నోట్బుక్సు, రికార్డింగ్స్ దొరికాయి. అన్ని సంవత్సరాల పరిశోధన. ప్రతి పేజీలో ఒకే మాట: అమరత్వం. అది కల కాదు, కథ కాదు, ఒక ప్రయోగం. వీడియో రికార్డింగ్స్లో మావయ్య కళ్లల్లో భయం కనిపించింది. శరీరాన్ని సరిచేయవచ్చు అన్నాడు, కణాలను మళ్లీ పునఃసృష్టించవచ్చు అన్నాడు. కాని ఆత్మ గురించి ఒక మాటన్నాడు: ఆత్మ ఎప్పుడు వెళ్లాలో అదే నిర్ణయించుకుంటుంది. కార్తీక్ ఆ మాటను నమ్మలేదు. మరణం మానవుల డిజైన్లో ఒక లోపమని అతను నమ్మాడు. ఆ లోపాన్ని సరిచేయగలనని భావించాడు. ఎవరూ చెయ్యని పని చేశాడు. తనమీదే ప్రయోగం చేశాడు. అప్పుడే నేనతన్ని చూశాను. ఏ మార్పూ లేదు, ఏ వయస్సు గుర్తులూ లేవు. ఏళ్ల క్రితం ఉన్న ముఖమే. అతను పారిపోలేదు, దాక్కోలేదు, నన్నే ఎదురుచూశాడు. కార్తీక్ మరణాన్ని ఓడించాడు. కాని కాలన్నతన్ని తిరస్కరించింది. శరీరం బ్రతికింది, కాని ఈ ప్రపంచానికి చెందలేదు. అతని చుట్టూ ఉన్నవాళ్లు మారిపోతారు. వయసు పెరుగుతుంది, జీవితం ముందుకు సాగుతుంది. కాని అతను అదే స్థితిలో మిగిలిపోతాడు. మావయ్య ఈ ప్రయోగాన్ని ఆపాలని ప్రయత్నించాడు. ప్రకృతి దానికొక మూల్యమడిగింది. ఆ మూల్యం నా మావయ్య ప్రాణం. నా చేతిలో ఆధారాలు ఉన్నాయి, ప్రపంచ చరిత్రను మార్చగల ఆధారాలు. కాని కొన్ని నిజాలు ప్రపంచాన్ని కాపాడవు, నాశనం చేస్తాయి. అమరత్వం ఒక వరం కాదు, అది శాపం, అంతులేని ఒంటరితనం. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ పరిశోధనను దాచేశాను, ఆ నిజాన్ని పూడ్చేశాను. ప్రపంచం మావయ్య సహజంగా చనిపోయాడని నమ్మనిచ్చాను. కార్తీక్ అతనొక రహస్యంగా మిగిలిపోయాడు. ఎందుకంటే నేనొక భయంకరమైన నిజం తెలుసుకున్నాను. కొంతమంది చావడానికి పుట్టరు, మరికొన్ని నిజాలు ఎప్పటికీ బయటకు రావడానికి కాదు.